పబ్జీ ఆడుకున్న తర్వాత ఆకలిస్తుంది కాబట్టి అంటే సరే నా మిత్రాన్ని మీకు చింతకాయలు వీకిస్తాను చింత చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత నేను సత్య గాడ్ బ్రో పని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా క్యాచ్ అనమాట చింతకాయలు పట్టుకుంటాను. మీరు గట్టి గమనిస్తే మన చెవులో కూడా చింతకాయ ఉంటుంది. సరైన చింతకాయలు ఇవ్వకుండా నేను పని సత్య గాడ్ బ్రో వెళ్తాను. వెళ్ళే దారిలో ఉప్పేసుకుని తింటే బాగుంటుంది. బట్ ఉప్పేసుకుని తింటే ఇదంతా రొటీనే కదా, బట్ కొత్తగా ఏం చేద్దామని అనుకున్నాం. అప్పుడు ఏమనుకున్నాం, మాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట. చింతకాయలు కాల్చుకొని తింటే వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఇది పాత పద్ధతి అనమాట. బట్ దీనికోసం పక్కన గడ్డి వామలు గడ్డి తీసుకొచ్చి గాడ్ బ్రో పాపం కట్టెలని కష్టపడి అన్నీ ముట్టిస్తాను అనమాట. మనోడు ముట్టిన ఏంటంటే పొగ పెడతాను అనమాట. బాగా పొగ పెట్టి అలవాటు అనమాట మన గాడ్ బ్రోకి, అందుకే పొగ పెట్టాడు. తర్వాత మళ్ళీ వాడు ఎక్కువ కష్టపడతానమాట. ప్రతి దానికి చూడండి ఎంత బాగా కష్టపడతాను, మీరే చూడండి. ప్రతిదీ కట్టెలు తెచ్చి పెట్టడం కానీ అన్నీ సెట్ చేయడం కానీ మొత్తం బాగా కష్టపడతారు గాడ్ బ్రో. అందుకే ఊరికే అంటాం మళ్ళీ గాడ్ అని, తెలుసు కదా. మంచిగా కాలుతున్న మధ్యలో అంటే మంట ఆరిపోయింది అనమాట. మంట ఆరిపోయింటే గాడ్ బ్రో వంగబడి ఊపుతాడు, అదే సారీ అండి, అది కూర్చొని ఊపుతాడు. మా కోసం ఎంత కష్టపడతాను చూడండి. తర్వాత అన్నీ నీట్గా పక్క తీసుకుంటాం, ఒక్కోటి అవన్నీ తీసుకొని వచ్చేసి అన్నీ ఒక చోట పెట్టుకొని అన్నీ మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి. మా కోసం గాడ్ బ్రో మొత్తం క్లీన్ చేశాడు. క్లీన్ చేసిన తర్వాత ఒక టేస్ట్ చేద్దామని మా పని అని అడిగితే ఎట్లుందిరా అంటే బాలే అంటున్నాడు. సర్లే సత్య ఎలా ఉందంటే సత్యని అడగాల్సిన అవసరం లేదు, వన్ ఎక్స్ప్రెషన్లో మనకు అర్థమవుతుంది టేస్ట్ ఎలా ఉందో. గాడ్ బ్రో నువ్వు తినరా అంటే నేను అలిగినా అన్నాడు. ఏరా అంటే నేను అలిగినా నేను తినను అన్నాడు. సరే మా కోసం గాడ్ బ్రో ఏంటంటే బాగా లేస్తున్నాడు. సత్యగానికి పనిగానికి మంజుగానికి కానీ బాగా లేస్తాను. అంతలో మన వాళ్ళు వాంచేస్తాను అనమాట చింతకాయలు. మంజుగా పెద్ద కుప్ప జంపర్ మే బంపర్